గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు మాధవి. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ గురించి చూపించబోతున్నాను. కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఒక కస్టమర్గా ఉంటూ ఎంప్లాయ్మెంట్ తీసుకొని మనము డబ్బును సంపాదించుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే మనకంటూ కొన్ని కళలు ఉంటాయి. ఆ డ్రీమ్స్ అనేటివి ఫుల్ఫిల్ అవ్వాలి అంటే చాలా కష్టపడతాం. మనం చేస్తున్న పనులల్లో కళలు నెరవేరుతాయా అంటే లేదు. ఆ కళలు ఇట్లా కొన్ని కార్ తీసుకోవాలని, ఓన్ హౌస్ కట్టుకోవాలనేసి, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవాలని, ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళాలనేసి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మంచి స్కూల్స్లలో చదివించాలని, గోల్డ్ తీసుకోవాలని, ఇలా చాలా కళలు ఉంటాయి. ఇంతకు మించి చాలా కళలు ఉంటాయి. కానీ ఆ కళలన్నిటినీ మనం చేస్తున్న పనులలో నెరవేరుతాయా అంటే లేదు. ఒక బిజినెస్ చేస్తే మన కళలన్నీ నెరవేరుతాయి. కానీ బిజినెస్ చేయాలి అంటే ట్రెడిషనల్ మార్కెట్లో అయితే మనం దాదాపు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి. లక్షల కోట్లలో ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి. అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినాము అంటే రిస్క్ కంపల్సరీ ఉంటుంది. రిస్క్ తీసుకుంటాము, టెన్షన్ తీసుకుంటాము, కాంపిటీషన్ ఉంటుంది, బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉంటేనే మనము ట్రెడిషనల్ మార్కెట్లో నెగ్గగలుగుతాము. ఇక్కడ మనది వచ్చేసి 21st సెంచరీ బిజినెస్ అన్నమాట. ఇందులో జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్టినాము అంటే మనకి రిస్క్ ఉంటుందా? ఏముండదు. నో రిస్క్ ఉంటుంది, నో టెన్షన్, నో కాంపిటీషన్. ఎక్స్పీరియన్సా ఓన్లీ టీమ్ గైడెన్స్ సపోర్ట్తో తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ప్రతి వ్యక్తికి రోజుకుండేవి ఎంత అంటే 24 గంటల టైం ఉంటుంది. 24 గంటల టైంలో ఆ వ్యక్తి రోజుకి ఎన్ని గంటలు? 8 గంటలు పనిచేస్తే ఆయన ఇంట్లోకి ఆదాయం 20,000 వస్తుంది. 20,000 ఆదాయం వచ్చింది బ్యాచిలర్గా ఉన్నప్పుడు, ఓకే, సరిపోతుంది. ఆ వ్యక్తికి పెళ్ళయిన తర్వాత ఇంకా పని గంటలు అనేది పెంచుకోవాలి. అంటే 16 గంటల పనిని పెంచుకుంటే ఆయనకి 40,000 ఆదాయం అనేది వస్తుంది. 40,000 ఆదాయం వచ్చింది, ఇంకా ఆయనకు ఆదాయం అనేది సరిపోవట్లేదు, ఇంకా పని గంటల్ని పెంచుకుంటేనే ఆయన ఆదాయం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే అక్కడ ఆ వ్యక్తి 32 గంటలు కష్టపడితే 80,000 ఆదాయం అనేది వస్తుంది. అంటే టైం ప్రకారం ఏంటంటే టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. మనం ఎంతైతే టైం పెడతామో అంతే మనీ వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఒక వెజిటేబుల్ మార్కెట్ అతను ఉన్నాడు, రిలయన్స్ ఫ్రెష్ మార్కెట్ ఉన్నారు కదా. ఇక్కడ రిలయన్స్ ఫ్రెష్ మార్కెట్ వాళ్ళు ఒక్కరోజు షాప్ బంద్ చేసినా కానీ వాళ్ళ ఇంట్లోకి ఇన్కమ్ అనేది వస్తుంది. అదే కూరగాయలు అమ్మే వ్యక్తి షాప్ బంద్ చేస్తే ఆయన ఇంట్లోకి ఇన్కమ్ అనేది రాదు. ఒకడే లిమిటెడ్ పర్సన్ ఉన్నాడు, లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇక్కడ అన్లిమిటెడ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఉంటుందన్నమాట. దీని బేస్డ్గానే మన బిజినెస్ ఆపర్చునిటీ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఒక కస్టమర్గా ఎంప్లాయ్మెంట్ తీసుకొని ఆపర్చునిటీ ద్వారా డబ్బుని సంపాదించవచ్చు. అది ఎలా అంటే మనమందరం కస్టమర్స్మే. ప్రతిరోజు నిత్యావసరాలు ఏదో ఒక వస్తువుని ఒక షాప్లో కొనుక్కోవాల్సిన వాళ్ళమే. అది మనం 100 రూపాయలు పెట్టి ఒక వస్తువుని కొంటున్నాము, కానీ ఆ వస్తువు అనేది ఫ్యాక్టరీలో వచ్చేసి 20-30 రూపాయలకి తయారవుతుంది, బ్రాండెడ్ ఐటమ్. ఆ బ్రాండెడ్ ఐటమ్కి ఆయన మెయింటెనెన్స్ ఛార్జెస్ అవన్నీ తీసేసి ఒక 40 రూపాయలకి బయటకి రిలీజ్ చేస్తాడు ఫ్యాక్టరీ అతను. అక్కడ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ కస్టమర్కి వస్తుందా అంటే లేదు. మనం మధ్యవర్తుల ద్వారా మనం తీసుకుంటాము. కస్టమర్ ఎవరి దగ్గరికి వెళ్తాడు? దగ్గరున్న రిటైలర్ షాప్కి వెళ్తారు, రిటైలర్ నుంచి హోల్సేలర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి C&F ఏజెంట్. ఈ నలుగురు మనకి తీసుకొచ్చి అమ్ముతున్నారు కాబట్టి వీళ్ళకో 10, వీళ్ళకో 10, ఈయనకొక 10, ఈయనకొక 10, నలుగురికి 4 10లు తయారు చేసిన కంపెనీకి 80 రూపాయలు మనం ఇస్తున్నాము. 80 రూపాయలు మనం ఇస్తున్నాము. 80 రూపాయలలో వచ్చే ఐటమ్ ఎంత అంటే మనకి 100 రూపాయలకు వస్తుందన్నమాట. ఆ 100 రూపాయలల్లో 20% ఎక్కడ పోతుంది అంటే మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు కదా, ప్రతిరోజు సెలబ్రిటీస్ వచ్చి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారన్నమాట. ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి 20% అమౌంట్ అనేది పోతుంది. కంపెనీ ఏమంటుందంటే కస్టమర్గా ఉంటూ కొనే నువ్వు ముఖ్యము, తయారు చేస్తున్న నేను ముఖ్యము. ఈ మధ్యవర్తులకు వెళ్ళే 40%, అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళే 20%, 60% మనకే ఇస్తా అంటుందన్నమాట. ఆ 60% ఎట్లా అంటే కంపెనీ డైరెక్ట్ మనకే ఇస్తా అంటుంది. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటారు. ఆ డైరెక్ట్ మనకి కంపెనీ ఎలా ఇస్తుంది అంటే బెనిఫిట్స్లో చూసుకుంటే డిస్కౌంట్ ఇస్తుంది. బయట షాప్స్లలో మనకి ఏ ప్రోడక్ట్ మీదనన్నా డిస్కౌంట్ ఇస్తారా అంటే నో డిస్కౌంట్. ఇక్కడ మనకి వెస్టేజ్ షాప్లో
10-20% అనేది డిస్కౌంట్ ఇస్తుంది. ఇలా మనం 15% బెనిఫిట్ పొందుతాము. క్యాష్ బ్యాక్ అనేది 5-11% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఆఫర్స్ వచ్చేసి మార్కెట్ షాప్లో ఎలాంటి ఆఫర్స్ ఉండవు, మనకి 10% ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తుంది అనమాట. ఎగ్జాంపుల్గా చూడండి, ఒక 4,000 రూపాయలు మనకి ఖర్చు అయింది అనుకోండి ఇక్కడ తీసుకోవడం ద్వారా, అక్కడ 400 ప్రొడక్ట్ అనేది ఫ్రీ ఇచ్చేస్తుంది అనమాట. లోయాలిటీ ప్రోగ్రామ్ కింద 4 నెలల్లో 100 పీవీలో అంటే ఒక 3,000-3,500 పెట్టి తీసుకుంటే 100 పీవీస్లో 4 మంత్స్ తీసుకుంటే 5th మంత్లో 2,500 ప్రొడక్ట్స్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తుంది. మాది ఫ్యామిలీ చిన్న ఇన్ని ఐటమ్స్ పట్టవనుకుంటే 2,500లో మనం తీసుకుంటే 60 పీవీ ప్లాన్లో 4 నెలలు తీసుకుంటే 5వ నెలలో 1,250 ప్రొడక్ట్స్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తుంది అనమాట. ఇలా మనము 50% బెనిఫిట్ పొందుతున్నామో. ఇంకొకటి ఎక్కడ లేని గ్యారంటీ అనేది మనకి ఇక్కడ ఉందన్నమాట. ఏ కంపెనీలో కూడా గ్యారంటీ అనేది ఇవ్వరు, రిటర్న్ పాలసీ ఇవ్వరు. కానీ ఇక్కడ 30 డేస్లో నువ్వు 30% వాడుకుంటే ప్రొడక్ట్ నచ్చలేదు, దీని ద్వారా ఇలాంటి జరిగినాయని రీజన్స్ చెప్పడం ద్వారా మనకి 30% వాడిన తర్వాత 14% GST కట్ చేసుకొని మిగతా అమౌంట్ మన అకౌంట్లో వేస్తుందన్నమాట కంపెనీ. ఇక్కడ చూసుకోండి, ఓలా, ఊబర్, గూగుల్ పే, ఫోన్పే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ రిఫర్ చేయడం ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్ అనేది లేదు. కానీ దీన్ని మనం రిఫర్ చేయడం ద్వారా 2 నుంచి 3 గంటలు 6 నెలల నుంచి 2 సంవత్సరాలు కనుక రిఫర్ చేసుకుంటూ ఉంటే రిఫరల్ అమౌంట్ అనేది 50,000 నుంచి 2 లక్షలు సంపాదించుకోవచ్చు అన్నమాట పర్ మంత్. అది ఎలా సంపాదించుకోవచ్చు అంటే, పర్సనల్ షాపింగ్ చేయడం ద్వారా 4,000 మనకు 4,000 ఖర్చు అవ్వడం ద్వారా మనం పర్సనల్గా తీసుకోవడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ 50% అనమాట. 50% బెనిఫిట్ మనకు వస్తుంది. ఈ 50% బెనిఫిట్ మనకు వచ్చిన తర్వాత మనకు తెలిసిన వ్యక్తులకి మనం చెప్పడం స్టార్ట్ చేస్తాం. ఒక 10 మెంబర్స్కి చెప్పినాం, వాళ్ళ ద్వారా ఎంత 4,000 పెట్టి పర్చేజ్ చేయించినాం. 4,000 పెట్టి పర్చేజ్ చేస్తే కంపెనీకి టర్న్ ఓవర్ ఎంత అంటే 40,000 అయ్యింది. 40,000లో 10% 4,000 బెనిఫిట్ అనేది మనకి ఇచ్చేస్తుంది అనమాట కంపెనీ. ఈ 4,000 వచ్చిన తర్వాత ఇక్కడ ఈ 10 మెంబర్స్ కూడా చూసుకుంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకు 10 మెంబర్స్కి రిఫర్ చేయడం ద్వారా 100 మెంబర్స్ అవుతారనమాట. 100 మెంబర్స్లో 4,000 పెట్టి 100 మెంబర్స్ పర్చేజ్ చేస్తే 4 lakhs టర్న్ ఓవర్ అనేది కంపెనీకి జరుగుతుంది. అందులో 10% 40,000 అనేది మనకి ఇన్కమ్ రూపంలో ఇస్తుందన్నమాట పర్ మంత్. ఇక్కడ ఈ 40,000 వచ్చిన తర్వాత ఈ 100 మెంబర్స్ కూడా 10 మెంబర్స్కి రిఫర్ చేయడం ద్వారా 1,000 మెంబర్స్ అవుతారు. ఇక్కడ 4,000 అనేది పర్చేజ్ చేస్తే 40 lakhs టర్న్ ఓవర్ అనేది కంపెనీకి జరుగుతుంది. అందులో 4 lakhs పర్ మంత్ ఇన్కమ్గా మనం తీసుకోవచ్చు. అప్రాక్స్ దగ్గర ఒక 3.5 lakhs వరకు మనం తీసుకోవచ్చు అనమాట. కంపెనీ నేమ్ వచ్చేసి వెస్టేజ్ అండి. 2004లో స్టార్ట్ అయ్యింది. 20 years కంప్లీట్ చేసుకొని 21 yearsలో అడుగుపెట్టింది జూన్ 2న. 2 productsతోని స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 400+ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 6 డిస్ట్రిబ్యూటర్స్ నుంచి 2.5 crores యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 5 crores టర్న్ ఓవర్ నుంచి 3,000 crores టర్న్ ఓవర్కి పెరిగిపోయింది. 2 branches నుంచి 3,500 branches వరకు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇవన్నీ ఓల్డ్ లెక్కల ప్రకారం ఈ 2 yearsలోనే దగ్గర కంపెనీ బ్రాంచెస్ పెరిగిపోయినాయి, కంపెనీ టర్న్ ఓవర్ పెరిగిపోయింది, ప్రొడక్ట్స్ కూడా చాలా పెరిగినాయి. వీళ్ళు ముగ్గురు కంపెనీ డైరెక్టర్స్ అనమాట. గౌతమ్ బాలి సార్, కన్బీర్ సింగ్, దీపక్ సుసార్ అని. ఇక్కడ మనకి కంపెనీ ట్రావెల్ ఫండ్ ఇస్తుంది, కార్ ఫండ్ ఇస్తుంది, హౌస్ ఫండ్ ఇస్తుంది. ఈ 3 ఫండ్స్ ద్వారా మనము కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకోవచ్చు, హౌస్ ఫండ్ ద్వారా ఇల్లు కట్టుకోవచ్చు, ట్రావెల్ ఫండ్ ద్వారా విదేశాలకి ట్రిప్స్ వెళ్ళొచ్చు అనమాట, ఫారిన్ ట్రిప్స్. ఇదంతా ఎలా చెప్పాలి, ఎలా చేయడానికి మనకి విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. విన్నింగ్ టీమ్ ద్వారా మనము మార్నింగ్ జూమ్ సిఈపీస్ వినటం ద్వారా మనకి నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.